హాయ్ అండి. ఈరోజు మా వారి బర్త్డేని ఏమేమి స్పెషల్ చేశానో చూసేద్దారండి. ఫస్ట్ అయితే గుడికి ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళేసి వచ్చాము. ఈలోపు వంట ప్రిపరేషన్ అయితే చేసేసాను. ఫస్ట్ నేను ఇక్కడ చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బియ్యం కడిగి నానబెట్టేశాను. దాంట్లోకి గోంగూర పచ్చడి బాగుంటుందని పచ్చడి కూడా చేసి పక్కన పెట్టేశాను. చికెన్ కర్రీకి కొంచెం పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేశాను. ఆనియన్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. చికెన్ అయితే 1 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మీకు చికెన్ మ్యాగ్నేట్ ఎలా చేసాను చూపిస్తాను రండి. ఫస్ట్ చికెన్ అయితే 1/2 kg తీసుకున్నాను. ఎందుకంటే 1/2 kg కర్రీ చేద్దామని. మేము ఉండేది 4 మెంబర్సే కదా. మా పిల్లలు చికెన్లో ఎక్కువ శాతం ముక్కలు ఇష్టపడరు. కర్రీ అయినా ఫ్రై అయితేనే ఇష్టపడతారు. అందుకని వాళ్ళకి కర్రీ అయినా ఫ్రై అయినా చేద్దామని తీసుకొని పెట్టేసాను. ఫస్ట్ చికెన్ తీసేసుకొని చికెన్ మంచిగా వాష్ చేసేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం వేసేసి కొంచెం పెరుగు వేసేసి ఒక నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి మంచిగా మ్యాగ్నేట్ చేసి 1 అవర్ అయితే పక్కన పెట్టేశాను. ఫ్రై చేసిన ఆనియన్ కూడా కొన్ని వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. కలిపేసి మొత్తం ఈలోపైతే ఒక పక్క ఎసరు పెట్టేసుకుంటున్నాను అన్నానికి, బిర్యానీకి. ఇంకా మ్యాగ్నేట్ చేసిన కర్రీ కూడా ఒక పక్కన పెట్టేశాను. ఇంకా అది ఉడికేలోపు అన్నం కూడా ఉడికిపోతుందని ఎసరు కూడా పొయ్యి మీద పెట్టేసాను. దాంట్లో కూడా నెయ్యి, ఉప్పు, ఆవుల గరం మసాలా వేసేసాను. ఈలోపు ఎసరు కూడా మరిగిపోయింది. ఎసరులో కూడా బియ్యం వేసేసి దాన్ని ఒక 80% వరకు ఉడికించుకున్నాను. ఈలో పక్కన చికెన్ కూడా 50% ఉడికింది. ఉడికిన అన్నం దానిపైన వేసేసి దమ్ అయితే చేసేసాను. మంచిగా అన్నంతలకు 4 పక్కల ఎసరు రాకుండా వేసేసి మంచిగా వేసేసాను అన్నం కూడా. ఇంకా ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర వేసేసాను. పుదీనా అయితే ఆల్రెడీ కర్రీలో వేసేసాను. అవి కొంచెమే ఉంటే ఇంకా పైనుంచి కొంచెం కొంచెం ఫుడ్ కలర్ వేసేసి మంచిగా సిల్వర్ పేపర్ వేసేసి ఒక 30 minutes వరకు దమ్ పెట్టేసాను పెనం మీద. మంచిగా సిల్వర్ పేపర్తో 4 పక్కలకు గాలి ఆవిరిపోకుండా కవర్ చేసేసాను దమ్కైతే. ఈలోపు చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను. మేమైతే చికెన్లో గ్రేవీతోనే తినేస్తాం. మా వారికి అయితే కర్రీ ఉండాలి. కర్రీ లేకపోతే బిర్యానీ అసలు తినడు. ఈలోపు అంట్లు చాలా ఉంటే అంట్లు కూడా తోమేసుకున్నాను. సింక్ నిండా అంట్లు ఉంటే ఈలోపు అంట్లు తోమేసిన తర్వాత పెరుగు పచ్చడి చేసేసాను. ఇంకా అలాగే కర్రీ కూడా అయిపోయింది. మా వారిని థమ్స్అప్ తీసుకురమ్మంటే థమ్స్అప్ వద్దనని మామిడి పండ్లు తీసుకొచ్చేసాడు. ఈలోపు బిర్యానీ కూడా దమ్ అయిపోయింది. ఇంక మా పిల్లలు అయితే మమ్మీ ఆకలి అవుతుంది నేను ఒకటే కాల్ చేస్తూ ఉన్నారు. చూడండి, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. బిర్యానీ పీసెస్ కూడా సాఫ్ట్గా కుక్ అయింది. ఇంకా మాకైతే ఈరోజు లంచ్ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి, ఆనియన్, నిమ్మకాయ. ఇలా మా డిన్నర్ ఇలా అయితే కంప్లీట్ అయింది. ఇంతకీ మీరేం చేసుకున్నారు నాకైతే కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు.